నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. రాజకీయాల్లో కొందరు పదవులతో గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు ప్రజా ఉద్యమాలతో చరిత్రలో నిలిచిపోతారు. కానీ కొందరు మాత్రమే ఒక సామాజిక వర్గం ఆశలు, ఆవేదనలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా మారతారు. అలాంటి పేరే ముద్రగడ పద్మనాభం. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూస్తారు. అధికారం అనుభవించారు, పదవులు వదులుకున్నారు, ఉద్యమాల కోసం వీధుల్లోకొచ్చారు, విమర్శలు ఎదుర్కొన్నారు, ప్రశంసలు అందుకున్నారు. రాజకీయాల్లో ఎన్ని మలుపులొచ్చినా తన ఉనికి మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. వయసు పెరిగింది, ఆరోగ్యం సహకరించలేదు. కానీ రాజకీయాలపై ఆసక్తి, సమాజంపై బాధ్యత, తన వర్గం కోసం మాట్లాడాలి అనే తపన మాత్రం చివరి వరకు తగ్గలేదు. అందుకే ముద్రగడ పద్మనాభం గురించి చెప్పాలంటే అది కేవలం ఒక నాయకుడి కథ కాదు, ఒక ఉద్యమం, ఒక నమ్మకం, ఒక రాజకీయ ప్రయాణం. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి రాజకీయ చైతన్యానికి, సామాజిక చర్చలకు వేదికగా నిలిచే ఈ ప్రాంతమే ముద్రగడ పద్మనాభం జన్మస్థలం. చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవితాన్ని దగ్గరగా చూశారు. రైతు కుటుంబాల కష్టాలు, సామాజిక అసమానతలు, కులాల మధ్య ఉన్న అంతరాలను అర్థం చేసుకున్నారు. ఆ అనుభవాలే తరువాత ఆయన రాజకీయ ఆలోచనలకు బలమైన పునాది అయ్యాయి. ప్రజల్లో కలిసిపోవడం, సమస్యలను నేరుగా వినడం, తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పడం ఇవన్నీ అప్పుడే అలవాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1970ల చివరి దశ ఒక కీలక మలుపు. రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అదే సమయంలో యువ నాయకుడిగా ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలతో మమేకమయ్యే తీరు, ప్రసంగాల్లో స్పష్టత, రాజకీయ అవగాహన ఆయనకు తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్నికల్లో ప్రజల మద్దతు సాధించి శాసనసభలో అడుగుపెట్టిన ఆయన యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ కాలంలో చాలామంది రాజకీయ నాయకులు పదవుల కోసం ప్రయత్నిస్తుంటే ముద్రగడ మాత్రం ప్రజల సమస్యలపై ఎక్కువగా మాట్లాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రైతుల సమస్యలు, గ్రామీణ అభివృద్ధి, వెనుకబడిన వర్గాల అంశాలు ఇవే ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా వినిపించేవి. ఇదే ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. ప్రభుత్వాలు మారాయి, పార్టీలు మారాయి. కానీ ముద్రగడ రాజకీయ ప్రస్థానం మాత్రం ఆగలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. పరిపాలనలో చురుకుదనం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు. అయితే ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద మలుపొచ్చింది. అధికారంలో ఉండడం కంటే ప్రజల కోసం పోరాడటం ముఖ్యమని భావించిన సందర్భాలు ఎన్నో వచ్చాయి. రాజకీయ పదవులు శాశ్వతం కావని, కానీ ప్రజల నమ్మకం శాశ్వతమని ఆయన తరచూ చెప్పేవారు. అదే ఆలోచన తర్వాత ఆయనను ఉద్యమాల వైపు నడిపించింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు, వారి రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. మొదట ఇవి రాజకీయ చర్చలుగా మొదలైన క్రమంగా ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఆ తర్వాత ముద్రగడ పేరు వినగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చింది కాపు ఉద్యమమే. అయితే ఆయన ప్రయాణం అంతా విజయాలతోనే నిండిపోలేదు. రాజకీయ నిర్ణయాలపై విమర్శలొచ్చాయి. పార్టీలు మార్చిన సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఉద్యమాల వల్ల వివాదాలు చుట్టుముట్టాయి. అయినా వెనక్కి తగ్గే స్వభావం ఆయనది కాదు. తాను నమ్మిన అంశంపై ఎంత ఒత్తిడి వచ్చినా మాట్లాడేవారు. అదే ఆయనకు అభిమానులను కూడా తెచ్చిపెట్టింది, విమర్శలను కూడా పెంచింది. రాజకీయాల్లో చాలామంది నాయకులు కాలక్రమంలో ప్రజలకు దూరమవుతారు. కానీ ముద్రగడ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పేరు మాత్రం రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉండేది. ఎన్నికల సమయంలోనైనా, సామాజిక ఉద్యమాల సమయంలోనైనా, కాపు రాజకీయాలపై చర్చ జరిగినప్పుడల్లా ముద్రగడ పేరు తప్పనిసరిగా వినిపించేది. కాలం మారింది. కొత్త తరం నాయకులొచ్చారు. రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయినప్పటికీ ముద్రగడ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోలేదు. అవసరమైనప్పుడు స్పందించారు. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు, తాను నమ్మిన అంశంపై మాట్లాడాలన్నదే ఆయన వైఖరిగా కనిపించింది. అందుకే ముద్రగడ పద్మనాభం జీవితాన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడి బయోగ్రఫీగా చూడలేం. అది అధికారానికి, ఉద్యమానికి, ఆత్మగౌరవానికి, రాజకీయ పట్టుదలకు మధ్య సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఒక సాధారణ నాయకుడు లక్షల మంది దృష్టిలో ఉద్యమానికి ప్రతీకగా ఎలా మారాడో అదే ఈ కథలోని అసలు మలుపు.
ముద్రగడ పద్మనాభం ఒక రాజకీయ నాయకుడిగా మొదలైన ప్రయాణం ఎలా ఒక ఉద్యమానికి ప్రతీకగా మారింది. పదవుల కంటే పోరాటానికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు? కాపు రిజర్వేషన్ కోసం చేపట్టిన ఉద్యమం ఆయన రాజకీయ జీవితం ఎలా మార్చేసింది? కిర్లంపూడి నుంచి ప్రారంభమైన ఆ ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ఎందుకు కుదిపేస్తుంది? తుని ఘటన తరువాత ముద్రగడపై ఎందుకు విమర్శలు వెల్లువెత్తాయి? ఉద్యమ నాయకుడిగా ఆయన సాధించిందేంటి, కోల్పోయిందేంటి? చూద్దాం. ఒక నాయకుడి రాజకీయ జీవితంలో కొన్ని సంఘటనలు అతని గుర్తింపునే మార్చేస్తాయి. ముద్రగడ పద్మనాభం జీవితంలో అలాంటి అతిపెద్ద మలుపు కాపు రిజర్వేషన్ ఉద్యమం. ఎమ్మెల్యే, మంత్రి, రాజకీయ నాయకుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ ఈ ఉద్యమం తరువాత మాత్రం ఒక సామాజిక వర్గం ఆకాంక్షలకు ప్రతినిధిగా మారిపోయారు. ఆయన ప్రతి అడుగు, ప్రతి ప్రకటన, ప్రతి నిరసన రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కొత్తది కాదు. దశాబ్దాలుగా వినిపిస్తున్న ఈ డిమాండ్కు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా పూర్తిస్థాయిలో పరిష్కారం దొరకలేదు. అదే అసంతృప్తి క్రమంగా ఉద్యమానికి రూపొందాల్చింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు ముద్రగడ పద్మనాభం. ప్రజల్లోకి వెళ్లారు, సభలు నిర్వహించారు, కాపు యువతలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించారు. ఒక దశలో కిర్లంపూడిలో ముద్రగడ నివాసం కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాపు సంఘాల నాయకులు, యువకులు, మహిళలు అక్కడికి చేరుకునేవారు. రాజకీయ నాయకుల కంటే ఉద్యమ నాయకుడిగా ఆయనకు లభించిన ఆదరణ మరింత పెరిగింది. ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించాలన్నా, ఉద్యమ భవిష్యత్తుపై చర్చించాలన్నా అందరి చూపు కిర్లంపూడి వైపే ఉండేది. ముద్రగడ ఉద్యమాన్ని కేవలం సమావేశాలతో పరిమితం చేయలేదు. నిరాహార దీక్షలను తన ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా తన డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. ఆయన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం చర్చలకు రావాల్సిందేననేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మద్దతుదారులు ఆయనకు అండగా నిలిస్తే, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. ఉద్యమం ఎంత బలపడిందో అంతే వివాదాలు కూడా వెంటాడాయి. తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పంటించడం, ఆస్తుల ధ్వంసం, పోలీసు కేసులు, ఈ పరిణామాలు ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పాయి. ఈ ఘటనలతో ముద్రగడ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. మద్దతుదారులు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నమని ఆరోపిస్తే, విమర్శకులు ఉద్యమం హద్దులు దాటిందని ప్రశ్నించారు. తుని ఘటన తర్వాత ముద్రగడ రాజకీయ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా ఒత్తిడికి గురైంది. కేసులు, విచారణలు, పోలీసుల నిఘా, ప్రభుత్వంతో ఘర్షణలు, వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా ఆయన మాత్రం తన ఉద్యమ లక్ష్యం మారలేదని పదే పదే ప్రకటించారు. రిజర్వేషన్ సాధించడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలతో జరిగిన చర్చలు కూడా అంత సులభంగా సాగలేదు. కమిషన్లు, నివేదికలు, హామీలు, ప్రకటనలు ఇలా అనేక దశలు దాటినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో ముద్రగడ మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ప్రతిసారి అదే డిమాండ్, అదే పట్టుదల, అదే పోరాటం. దీంతో కాపు ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే వ్యక్తిగా ముద్రగడ నిలిచిపోయారు. అయితే ఈ ఉద్యమం ఆయనకు రాజకీయ లాభాలనే తీసుకురాలేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఒంటరితనాన్ని కూడా మిగిల్చింది. ఒకప్పుడు ఆయనతో కలిసి నడిచిన నాయకుల్లో కొందరు దూరం అయ్యారు. రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాన్ని తమ కోణంలో విశ్లేషించాయి. అయినప్పటికీ ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పదవులు వస్తాయి, పోతాయి, కానీ ఒక సామాజిక వర్గం కోసం చేసే పోరాటం మాత్రం చరిత్రలో నిలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగారు. కాపు ఉద్యమం తర్వాత ముద్రగడ పద్మనాభం రాజకీయ పాత్ర కూడా మారిపోయింది. ఒకప్పుడు అధికారంలో భాగమైన నాయకుడిగా కనిపించిన ఆయన ఇప్పుడు అధికారాలను ప్రశ్నించే స్వరంగా నిలిచారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే వచ్చారు. అధికార పార్టీలపై విమర్శలు చేయడంలోనూ, ప్రతిపక్షాల హామీలను ప్రశ్నించడంలోనూ వెనకడుగు వేయలేదు. దీంతో ఆయన రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదని కూడా అదే సమయంలో స్పష్టమైంది.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పార్టీలు, కొత్త నాయకత్వం, కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకొచ్చాయి. ఈ మార్పుల మధ్య ముద్రగడ కూడా తన రాజకీయ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలి, తమ డిమాండ్లు నెరవేరాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై ఆయన తరచూ స్పందించేవారు. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించకపోయినా ఆయన చేసే ప్రతి వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకునేది. అయితే కాలం గడిచే కొద్దీ ముద్రగడ రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఉద్యమ నాయకుడిగా కొనసాగిన ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఒకప్పుడు అధికార పార్టీలను తీవ్రంగా విమర్శించిన అదే ముద్రగడ రాజకీయంగా కొత్త దారి ఎంచుకున్నారు. ఒకప్పుడు అధికార పార్టీలు నిలదీసిన నాయకుడు, ఉద్యమమే తన రాజకీయమని చెప్పిన వ్యక్తి మళ్లీ చివరికెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దశాబ్దాల పాటు కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం మారుతున్న రాజకీయ సమీకరణాలను ఎలా అర్థం చేసుకున్నారు? ఉద్యమ నాయకుడి నుంచి మళ్లీ పార్టీ రాజకీయాల వైపు ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఆ నిర్ణయాలు ఆయనకు రాజకీయంగా లాభపడ్డాయా లేక కొత్త విమర్శలకు దారితీస్తాయా? ముద్రగడ రాజకీయ జీవితంలో అత్యంత ఆసక్తికర మలుపేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అంటారు. పరిస్థితులు మారినప్పుడు నిర్ణయాలు కూడా మారుతుంటాయి. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రయాణంలో కూడా అలాంటి మార్పులు కనిపించాయి. ఎన్నో ఏళ్లపాటు ఉద్యమాలకే పరిమితమైన ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి సారించడం ప్రారంభించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కాపు సామాజిక వర్గంలో ఏర్పడుతున్న కొత్త చర్చలు, అధికార మార్పులు ఇవన్నీ ఆయన నిర్ణయాలపై ప్రభావం చూపాయి. ఒకప్పుడు ఉద్యమ వేదికలపై ఎక్కువగా కనిపించిన ముద్రగడ మళ్లీ రాజకీయ సమావేశాలు, మీడియా వేదికల ద్వారా తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. దాదాపు ప్రతి ఎన్నికల్లో ఈ వర్గం మద్దతు ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అలాంటి సమయంలో ముద్రగడ చేసే ప్రతి వ్యాఖ్య రాజకీయంగా విశ్లేషణకు గురయ్యేది. ఆయన ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడినా, ఏ పార్టీని విమర్శించినా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయ్యేది. ముద్రగడ పద్మనాభం కేవలం కిర్లంపూడి వరకే పరిమితం కాలేదని, రాష్ట్ర రాజకీయాలపై కూడా ఉందనేటువంటి అభిప్రాయం అప్పటికే బలపడింది. కాలం మారే కొద్దీ జనసేన పార్టీ ఎదుగుదల కూడా కాపు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో ఆ వర్గం ఆశలు, అంచనాలు మరోసారి పెరిగాయి. సహజంగానే ముద్రగడ అభిప్రాయాలపై కూడా అందరి దృష్టి పడింది. అయితే ప్రతి అంశంలో ఒకే అభిప్రాయం ఉండలేదు. రాజకీయ వ్యూహాలు, నాయకత్వం, ఉద్యమాల పద్ధతిపై విభిన్న అభిప్రాయాలు బయటకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో ముద్రగడ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఆయన విమర్శలకు జనసేన నుంచి కూడా ఘాటైన ప్రతిస్పందనలు వచ్చాయి. దీంతో కాపు రాజకీయాల్లో రెండు భిన్న దృక్పథాలు స్పష్టంగా కనిపించాయి. రాజకీయాల్లో ముద్రగడ ఎప్పుడూ తనదైన శైలినే కొనసాగించారు. నచ్చితే ప్రశంసించడం, నచ్చకపోతే నేరుగా విమర్శించడం ఆయన స్వభావం. అదే కారణంగా కొందరు ఆయనను నిస్సందేహ నాయకుడిగా అభివర్ణిస్తే, మరికొందరు తరచూ రాజకీయ వైఖరి మార్చుకునే నేతగా విమర్శించారు. అయినప్పటికీ ఆయన తన నిర్ణయాలను సమర్థించుకున్నారు. వ్యక్తుల కోసం కాదు, తాను నమ్మిన అంశాల కోసం మాట్లాడుతున్నానని పలుమార్లు చెప్పారు. తన మాటలతో అంగీకరించేవాళ్లున్నారు, వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ముద్రగడను పట్టించుకోకుండా రాజకీయ చర్చ సాగడం మాత్రం అరుదుగానే కనిపించింది. ఇదిలా ఉండగా 2024 ఎన్నికల ముందు ముద్రగడ రాజకీయ ప్రయాణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత ఆ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యమ నాయకుడిగా కొనసాగిన వ్యక్తి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం అనేక ప్రశ్నలకు కారణమైంది. మద్దతుదారులు దీనిని రాజకీయ అవసరంగా విశ్లేషిస్తే, విమర్శకులు మాత్రం ఉద్యమ లక్ష్యాల నుంచి ఆయన దూరమయ్యారని ఆరోపించారు. కానీ ముద్రగడ మాత్రం తన నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని చెప్పారు.
వైసీపీలో చేరిన తరువాత కూడా ముద్రగడ మౌనంగా ఉండలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన రాజకీయ వ్యాఖ్యలు అప్పట్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఎన్నికల వేళ ఆయన చేసిన ప్రతి ప్రసంగం వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఉద్యమ సభల్లో వినిపించిన అదే స్వరం ఇప్పుడు ఎన్నికల ప్రచార వేదికలపై వినిపించింది. దీంతో ముద్రగడ రాజకీయ ప్రయాణం మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ఫలితాలు మారతాయి, ప్రభుత్వాలు మారతాయి, నాయకుల ప్రభావం కూడా కాలానుగుణంగా మారుతుంది. కానీ కొన్ని పేర్లు మాత్రం రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ముద్రగడ పద్మనాభం కూడా అలాంటి నాయకుడే. అధికారంలో ఉన్న నాయకుడిగా, ఉద్యమానికి ప్రతీకగా, మళ్లీ యాక్టివ్ రాజకీయ నాయకుడిగా ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు చూసింది. రాజకీయాల్లో ప్రత్యర్థులతో విభేదాలు సహజం. కానీ అదే విభేదాలు సొంత కుటుంబంలో కనిపిస్తే అది రాజకీయాలకే పరిమితం కాదు, ప్రజల్లో కూడా పెద్ద చర్చగా మారుతుంది. ఒకవైపు తండ్రి ఒక రాజకీయ నిర్ణయం, మరోవైపు కుమార్తె పూర్తిగా భిన్నమైన రాజకీయ వైఖరి. ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం, తన పేరునే మార్చుకోవటం. ఉద్యమ నాయకుడిగా సాగిన ముద్రగడ పద్మనాభం ప్రయాణంలో ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? వాటి వెనుక రాజకీయ కథేంటి? లెట్స్ వాచ్. 2024 ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం తీసుకున్న రాజకీయ నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున బహిరంగంగా ప్రచారం చేశారు. తన రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఉద్యమ నాయకుడిగా కనిపించిన ముద్రగడ ఇప్పుడు పూర్తిస్థాయి పార్టీ రాజకీయాల్లో కనిపించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రాజకీయ వివాదాలు అక్కడితో ఆగలేదు. అదే సమయంలో ఆయన కుటుంబంలోనూ భిన్న రాజకీయ అభిప్రాయాలు బయటపడ్డాయి. ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి రాజకీయ నిర్ణయాలతో ఏకీభవించలేదు. ఆమె బహిరంగంగానే తన అభిప్రాయాలను వెల్లడించారు. తండ్రి ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా నిలిస్తే కుమార్తె మరో రాజకీయ వైఖరిని సమర్థించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒకే కుటుంబంలో రెండు భిన్న రాజకీయ అభిప్రాయాలు కనిపించడం ముద్రగడ కుటుంబాన్ని వార్తల్లో నిలిపింది. ఈ పరిణామాల మధ్య ముద్రగడ మరో నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. కులాల పేర్లతో రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన వాటికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన పేరు మార్పు వెనుక ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని, అది రాజకీయంగా తన నిరసనను తెలియజేసే ప్రతీకాత్మక చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మద్దతుదారులు దీని ఆత్మగౌరవానికి సంబంధించిన నిర్ణయంగా అభివర్ణించగా, ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఇది రాజకీయ ప్రచారంలో భాగమేనని విమర్శించాయి. కానీ ఎప్పటిలాగే విమర్శలపై పెద్దగా స్పందించిన ముద్రగడ తన నిర్ణయానికి కట్టుబడి నిలిచారు. దీంతో ఆయన పేరు మార్పు ప్రకటన కూడా ఆయన రాజకీయ జీవితంలో మరో ప్రత్యేక అధ్యాయంగా నమోదైంది. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు రాజకీయ విమర్శలు, ఇంకోవైపు పేరు మార్పుపై చర్చలు. ఈ వరుస పరిణామాల మధ్య కూడా ముద్రగడ తన నిర్ణయాలను సమర్థించుకుంటూనే ఉన్నారు. రాజకీయాల్లో తనకు అనిపించినదే చేశానని, ఎవరి ఒత్తిడికి తలొగ్గలేదని పలు సందర్భాల్లో చెప్పారు. తన జీవితమంతా తీసుకున్న ప్రతి నిర్ణయానికి తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు కూడా తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ముద్రగడ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అందులో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. కానీ చివరి దశలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు మాత్రం ఆయన జీవితంలో అత్యంత చర్చనీయాంశమైన అధ్యాయాలుగా నిలిచిపోయాయి. ఉద్యమ నాయకుడిగా ప్రశంసలందుకున్న అదే వ్యక్తి చివరి దశలో వివాదాలతోనూ వార్తల్లో నిలిచారు. అయినప్పటికీ ఆయన రాజకీయాలపై తన ఆసక్తిని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. తన అభిప్రాయాన్ని చివరి వరకు బహిరంగంగానే వినిపించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కొందరు నాయకుల ప్రభావాన్ని ఎన్నికల ఫలితాలతో కొలవలేం. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న, ఉద్యమాల్లో ముందున్న చివరికి ప్రతి నాయకుడి ప్రయాణం ఒక ముగింపుకే చేరుతుంది. ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో చివరి అధ్యాయం ఎలా సాగింది? యాక్టివ్ పాలిటిక్స్లోకి తిరిగొచ్చాక
పరిస్థితులు ఎలా మారాయి? ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ పాత్ర ఏమైంది? చివరి వరకు సమాజం రాజకీయాల గురించి ఏమనుకున్నారు? ఒక ఉద్యమ నాయకుడి జీవితానికి ముగింపు ఎలా పలికింది? 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. అధికార మార్పుతో పాటు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ పరిణామాల ప్రభావం ముద్రగడ పద్మనాభంపై కూడా పడింది. ఎన్నికల సమయంలో చురుకుగా ప్రచారం చేసిన ఆయన ఫలితాల తర్వాత కొంత రాజకీయ నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు. అయితే ప్రజా అంశాలపై స్పందించడం మాత్రం పూర్తిగా మానలేదు. అవసరమైనప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రాష్ట్ర రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనిస్తూ కొనసాగారు. వయసు పెరుగుతోంది. ఆరోగ్యం గతంలా సహకరించడం లేదు. అయినప్పటికీ ముద్రగడను కలిసేందుకు రాజకీయ నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు కెర్లంపూడికి వస్తూనే ఉండేవారు. ఆయనతో మాట్లాడి సలహాలు తీసుకునేవారు. ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన అభిప్రాయాలకు ఇప్పటికీ విలువ ఉందని చాలామంది భావించేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గతంలోని వేగం తగ్గినా రాజకీయాలపై ఆయన ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితాన్ని ఒక కోణంలో చూడలేం. ఆయన కేవలం ఎమ్మెల్యే కాదు, కేవలం మంత్రి కాదు, కేవలం ఉద్యమ నాయకుడు కాదు. ఈ 3 పాత్రలను తన జీవితంలో పోషించిన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించారు. అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఉద్యమాల ద్వారా ప్రజల్లో ఉండాలని భావించారు. రాజకీయంగా ఒంటరిగా నిలవాల్సి వచ్చిన సందర్భాల్లో కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగారు. అదే ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అయితే ప్రతి నాయకుడి జీవితంలో లాగే ముద్రగడ ప్రయాణంలోనూ విజయాలు, వైఫల్యాలు రెండూ ఉన్నాయి. కాపు ఉద్యమానికి ఆయన కొత్త ఊపు తీసుకొచ్చారని మద్దతుదారులు భావిస్తే, ఉద్యమం ఆశించిన ఫలితాలను పూర్తిగా సాధించలేకపోయిందని విమర్శకులు అంటారు. రాజకీయ నిర్ణయాల విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఒక విషయం మాత్రం అందరూ అంగీకరిస్తారు. ముద్రగడ పద్మనాభం తనకు అనిపించిన విషయాన్ని నిస్సంకోచంగా చెప్పే నాయకుడు. ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదనే అభిప్రాయం ఆయన గురించి బలంగా ఏర్పడింది. రాజకీయాల్లో తరం మారింది. కొత్త నాయకత్వం వచ్చింది. రాజకీయ శైలి కూడా మారిపోయింది. సోషల్ మీడియా యుగంలో రాజకీయ ప్రచారం కొత్త రూపం దాల్చింది. కానీ ముద్రగడ రాజకీయాలు మాత్రం పాతతరం నాయకత్వానికి ప్రతిబింబంగా నిలిచాయి. ప్రజల మధ్యకు వెళ్లడం, బహిరంగ సభల్లో తన అభిప్రాయాన్ని చెప్పడం, ఉద్యమాలను ఆయుధంగా మార్చుకోవడం ఇవే ఆయన రాజకీయ శైలి. అందుకే ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఉద్యమ రాజకీయాలకు ప్రతీకగా కూడా చాలామంది గుర్తు చేసుకుంటారు. ముద్రగడ జీవితాన్ని పరిశీలిస్తే అందులో విజయాలున్నాయి, వివాదాలున్నాయి, ప్రశంసలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ ఈ అన్నిటికంటే ఎక్కువగా కనిపించేది ఆయన పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే దానికోసం చివరి వరకు నిలబడే స్వభావం ఆయనది. అదే లక్షణం ఆయనకు వేలాది మంది అభిమానులను తీసుకొచ్చింది. అదే లక్షణం ఆయనపై తీవ్ర విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. అయినప్పటికీ తన ఆలోచనలను ప్రజల ముందుంచడంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా కొనసాగడం చిన్న విషయం కాదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. రాజకీయ పార్టీల బలం మారింది. కానీ ప్రతి దశలోనూ ముద్రగడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా, సామాజిక వర్గానికి ప్రతినిధిగా ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన గురించి చర్చ వచ్చినప్పుడు కేవలం ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యమ ముఖచిత్రంగా కూడా గుర్తు చేసుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడు తన వెనక ఒక వారసత్వాన్ని వదిలి వెళ్తాడు. ముద్రగడ పద్మనాభం విషయంలో ఆ వారసత్వం కేవలం ఆయన పోషించిన పదవులు కాదు. కాపు సామాజిక వర్గం రాజకీయ చర్చ జరిగే ప్రతిసారి ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఉద్యమాల గురించి మాట్లాడినప్పుడు ఆయన పాత్ర ప్రస్తావనకొస్తూనే ఉంటుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవించినా, విభేదించినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ అనే అధ్యాయాన్ని విస్మరించడం మాత్రం సాధ్యం కాదు. అయితే కాలచక్రం ఎవరికోసం ఆగదు. ప్రజా జీవితంలో చురుకుగా గడిపిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అయినప్పటికీ తనను కలిసిన వారితో రాజకీయాల గురించి మాట్లాడడం, రాష్ట్ర పరిస్థితులపై అభిప్రాయాలు చెప్పడం, సమాజంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడం కొనసాగించారు. రాజకీయాలు ఆయనకొక వృత్తి మాత్రమే కాదు, జీవితంలో భాగమనే విషయం ఆయన చివరి రోజుల వరకు కనిపించింది.
చివరికి దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసింది. ఉద్యమ నాయకుడిగా ఆయనను అభిమానించిన వారు కన్నీటి నివాళి అర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు, ఆయనను విమర్శించిన ప్రత్యర్థులు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడి మరణంతో ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక రాజకీయ యుగానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు కూడా చరిత్రలోకి వెళ్ళిపోయాయి. ఒక గ్రామం నుంచి ప్రారంభమైన ప్రయాణం శాసనసభ వరకు వెళ్ళింది. మంత్రి పదవిని చూశారు, ఉద్యమాలకు నాయకత్వం వహించారు, ప్రభుత్వాలతో పోరాడారు, ప్రశంసలు అందుకున్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు. కుటుంబం నుంచి రాజకీయాల వరకు ఎన్నో మలుపులు చూశారు. కానీ చివరి వరకు రాజకీయాలే తన జీవితంగా భావించిన నాయకులు ముద్రగడ పద్మనాభం. ఆయన ప్రయాణం ఎవరు ఎలా విశ్లేషించినా ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కాపు ఉద్యమం గురించి మాట్లాడిన ప్రతిసారి ముద్రగడ పద్మనాభం పేరు తప్పకుండా వినిపిస్తుంది. అదే ఆయన రాజకీయ జీవితానికి నిలిచిపోయే గుర్తింపు. ఇది ఈ వారం ద లీడర్ ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రయాణం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కీలక నేత గురించి తెలుసుకుందాం. నమస్తే.